నేను ఓన్గా ప్రిపేర్ చేస్తాను. ఇది విజయవాడ సిటీ రియల్ ఎస్టేట్ సంబంధించింది. మనకి మచిలీపట్నం నుంచి NH-65 6th లైన్ అండి. అక్కడ నుంచి మనకి హైదరాబాద్ రోడ్డు జగ్గిపేట చెక్ పోస్ట్ వరకు మనది విజయవాడ సంబంధించింది 65 అక్కడి వరకు ప్లాన్ చేయడం జరిగింది. అది మనకి పూర్తిగా రియల్ ఎస్టేట్ గురించి విజయవాడలో జరిగే డెవలప్మెంట్స్ కానీ అభివృద్ధి సంబంధించింది రాజధాని బేస్ చేసుకోవచ్చు, లేకపోతే వెస్ట్ బైపాస్ కానీ, అలాగే ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, పోర్ట్ కానీ, బెల్ కంపెనీ కానీ, ఈ NH-65 60కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఈ పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ NH-65 ఈరోజు దీని గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రోడ్లో ఉన్న వెంచర్స్ పూర్తిగా మీకు అందించడం జరుగుతుంది. ఈ బంద రోడ్డు లెఫ్ట్ సైడ్ చూసుకోండి, మనకి మచిలీపట్నం దగ్గరలో హరివిల్ ప్రాజెక్ట్ ఒకటి వేశారండి. అలాగే పామర్ దగ్గర బంద రోడ్డుకి రైట్ సైడ్ చతుర్భుజ రోడ్ ఫేసింగ్ వెంచర్ వేశారు. అది గజం 15,000 దాకా పెట్టారు, హరివిల్ కూడా 15,000 దాకా పెట్టారు. అదేవిధంగా పామర్ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, చతుర్భుజ స్టార్టింగ్ రోడ్ ఫేసింగ్ ఉంది. తర్వాత ఉయ్యూరండి ఫ్యూజన్ కంపెనీ వారు వేశారు, గజం 12,000 దాకా పెట్టారు. తర్వాత గండిగుంట దగ్గర వేశారండి MR ఎస్టేట్ కంపెనీ, అది వచ్చేపతికి 200 మీటర్లు వస్తుంది. హైవే నుంచి 20,000 దాకా పెట్టారండి గజం. తర్వాత ఆకునూరు శ్రీ బ్రహ్మరావు హౌసింగ్ ప్రాజెక్ట్ వేశారు. తర్వాత మనకి ఆకునూరు తర్వాత నెప్పల్లి, అక్కడ నెప్పల్లి దగ్గర మనకి దాదాపుగా 6 కంపెనీస్ వెంచర్ వేయడం జరిగిందండి. 6 కంపెనీస్ కదా, ఆధురి కంపెనీ, శ్రీకర, యూనివర్సల్ ఇన్ఫ్రా, అలాగే శ్రీ సిటీ, కుష్వాంత్. ఈ కుష్వాంత్ వచ్చేపాటికి 200 మీటర్స్ అండి బంద రోడ్ నుంచి. అలాగే గండిగుంట దగ్గర MR ఎస్టేట్ కంపెనీ 200 మీటర్స్ వేసింది. ఇవన్నీ రోడ్ ఫేస్ వెంచర్లు అండి. సో ఈ పెదవగిరాల, చిన్నగిరాల, ఇటు చలివేంద్రపాలెం ఇటు లెఫ్ట్ సైడ్ ఏం లేవండి. రైట్ సైడ్ మాత్రం పెదవగిరాల దగ్గర, చిన్నగిరాల దగ్గర ఏం లేదు. ప్లస్ చిన్నగిరాల దగ్గర అది CRD లేఅవుట్ ఒకటి ఉంది, శుభగ్రహ ప్రాజెక్టు, దాని పక్కన ఒక వెంచర్ ఉందండి. అదేవిధంగా చలివేంద్రపాలెం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కార్తికేయ భవిష్య కంపెనీ డెవలపర్స్తో ఒక వెంచర్ వేయడం జరిగింది. తర్వాత గంకిపాటి దగ్గర రైట్ సైడ్ సన్సిరీ, అదేవిధంగా ప్రొద్దుటూరులో శ్రీ సిటీ, గోసాల దగ్గర శ్రీ సిటీ, ఒనుకూరు దగ్గర కుష్వాంత్ కంపెనీ వేయడం జరిగింది, CRD లేఅవుట్. పెరంబలూరు దగ్గర చతుర్భుజ, అలాగే తాడిగడప దగ్గర అర్హా కంపెనీ, పెరంబలూరు దగ్గర మళ్ళీ చతుర్భుజ. తర్వాత కేతనకొండ PVR అండ్ ఇబ్రహీంపట్నం దారింది. మూలపాటు వచ్చేప్పటికి భువనేశ్వరి ప్రాజెక్టు, పరిటాల దగ్గరికి సన్సిరీ వేయటం కూడా జరిగింది, శ్రీ బ్రహ్మరా కంపెనీ వేయటం జరిగింది. చెవుటికల్లు కంచికిచర్ల అండి. ఈ చెవిటికల్లు కంచికిచర్ల చెవిటికల్లు దగ్గర లేదు. అయితే చెవిటికల్లు కంచికిచర్ల దగ్గర చెవిటికల్లు వచ్చేప్పటికి మన చతుర్భుజ కంపెనీ వారి కంపెనీ వెంచర్ వేయడం జరిగిందండి. అది బంద రోడ్కి వచ్చి 4 km దాకా ఉంటుంది. సో ఈడుపుగల్లు, అలాగే గంగూరు, పోరంకి, శ్రీ బ్రహ్మరా వేయడం జరిగింది. ఈడుపుగల్లుకి సన్సిరీ గంగూరులో సన్సిరీ ఉంది. అలాగే మన కంకిపాడు, ఎర్లగడ్డ వారి పాలెం, ప్లస్ కోలవేను, కొండతనపాడు ఈ ప్రాంతాల్లో MR ఎస్టేట్ కంపెనీ వేయడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే బంద రోడ్లో మనకి సన్సిరీ ప్రాజెక్టు పరిటాల దగ్గర వెంచర్ వేయడం జరిగింది. తర్వాత శ్రీ బ్రహ్మరాగడ వెంచర్ వేయడం జరిగింది పరిటాల దగ్గర. కేతనగొండ దగ్గర PVR ప్రాజెక్ట్ వేయడం జరిగింది. ఇటు లెఫ్ట్ సైడ్ అండి ఇది. సో ఈ బంద రోడ్ సంబంధించిన ఫేజ్ చూసుకుంటే మనకి ఇటు ఎడం పక్కన అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చేటప్పుడు రైట్ సైడ్ మాత్రం తక్కువ ఉన్నాయి. మచిలీపట్నం నుంచి విజయవాడ వచ్చేటప్పుడు ఇటు మనకి లెఫ్ట్ సైడ్ అండి, లెఫ్ట్ సైడ్ మాత్రం విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే టైంలో ఎక్కువ వెంచర్స్ ఉన్నాయి. సో అటు నుంచి వచ్చేటప్పుడు ఇటు సైడ్ విజయవాడ వచ్చే టైం తక్కువ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు విజయవాడ నుంచి అటు వెళ్ళేటప్పుడే రైట్ సైడ్ వస్తుంది మచిలీపట్నం. ఈ రేంజ్లో ఏంటంటే పామర్లోను ఈ సైడ్లోనే మనకి వెంచర్లు వేయటం జరిగింది. సో మంచి ప్రాజెక్ట్స్ ఇవన్నీ మనకి CRD నామ్స్ ప్రకారం ఉన్న వెంచర్స్ ఇవి. సో ఈ వెంచర్లోనే ఈ కంపెనీస్లోనే మనకి బిజినెస్ జరగడం జరుగుతుంది. ఇదండి ప్రాజెక్ట్స్, మరి దీన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి అన్నీ బంద రోడ్డుకి 2 ప్రాజెక్టులు మాత్రం చాలా దగ్గరగా ఉన్నాయండి. MR ఎస్టేట్ కంపెనీ, కుష్వాంత్ కంపెనీ. ఇవి 200 మీటర్స్ లోపే ఈ వెంచర్స్ ఉన్నాయి. అది LP నెంబర్ వచ్చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. మిగతా కంపెనీస్ కూడా చాలా వరకు LP నెంబర్ వచ్చేసినాయి. అది చూసుకుంటే ఇది బంద రోడ్డుకి రైట్ సైడ్ అండి ఇది.
ఈ బందర్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఈ సైడ్న ఎక్కువగా వెంచర్స్ ఉండడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఆ పరిధిని దృష్టిలో పెట్టుకొని ఈ నెపలి, ఆకునూరు, కంగిపాడు ఆ పరిసర ప్రాంతాల్లో నెంబర్ ఆఫ్ వెంచర్స్ వేయడం జరిగిందండి. సో మీకు కనుక ఈ వెంచర్స్ అన్ని చూడాలనుకుంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సిడిఆర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ట్యాకప్ చేసింది దాదాపుగా అందరితో సంప్రదించి కస్టమర్ల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్, వాళ్ళకి నచ్చిన స్థలంలో నచ్చిన ప్లేస్లో ఫ్లాట్ ఇప్పించడం జరుగుతుంది. రేట్స్ అంటే కంపెనీ వాళ్ళు విధించిన ప్రకారం, వాళ్ళకున్న బడ్జెట్ ప్రకారం, వాళ్ళు వేసిన వెంచర్ల ప్రకారం, వాళ్ళు చేసిన వెంచర్ డెవలప్మెంట్స్ని బట్టి వెంచర్స్ ప్రైస్ ఉంటుంది. సో తీసుకున్న టైంలో పెరగచ్చు. అందువల్ల ఇవన్నీ గమనించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఎంక్వైరీ చేసుకొని సైట్ చూడాలనుకుంటే ఒకసారి రావాల్సిందిగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రమ్ సిడిఆర్ ప్రాజెక్ట్స్, విజయవాడ.